కొంతమంది ఎమ్మెల్యేలను మర్యాదగా పిలిచి మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమందిలో ఇంకా మార్పు రాలేదు. అలాంటి వాళ్లలో నలుగురు ఎమ్మెల్యేలను గుర్తించిన వాళ్లపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఆ నలుగురు ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది. పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను పనితీరు మార్చుకోవాలని పదే పదే హెచ్చరించారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి మరీ మాట్లాడారు. అందులో కొంతమంది దారిలోకి వచ్చారు, ఇంకొంతమంది ఇంకా దారిలోకి రావాల్సిందన్నారు. ఇదే విషయాన్ని అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలతోనైతే కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఇంకా దారిలోకి రాలేదనే ఆలోచనలో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఆ నలుగురిపై చర్యలు తప్పవు అని ప్రకటించారు. దీంతో వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ పార్టీలో మొదలైంది. కొంతమంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అనుకుంటే వీరి స్థానంలో కొత్తగా ఇన్ఛార్జీలను పెట్టే అవకాశం ఉంది. ఇన్ఛార్జీలు వచ్చాక ఆటోమేటిక్గా ఎమ్మెల్యేల పవర్ కట్ అవుతుంది. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే అనే పరిస్థితులు వస్తాయి. ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో పట్టు కోల్పోయే పరిస్థితి వస్తుంది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అవుతారు. ఇదే అంశంపై ప్రస్తుతం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలకు రెడీ అవుతున్నారు. ఇప్పటివరకు కేవలం సమావేశాలు, హెచ్చరికలకే పరిమితమైన చంద్రబాబు ఇప్పుడు చర్యల దిశగా ముందుకు వెళ్లనున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటామని చెప్పడం అంటే సాధారణ అంశం కాదు. కూటమి ప్రభుత్వానికి కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని చంద్రబాబు పదే పదే చెప్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు చాలా సమయం ఇచ్చారు. ఆఖరకు ఇప్పుడు చర్యల దిశగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.